పంచనరసింహ క్షేత్రాలలో ఒకటైన మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి అద్భుతాల గురించి మీకు తెలుసా? శ్రీ శంకరాచార్యుల అంతటి వారు తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహ స్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేస్తారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణా నది తీరాన వెలిసిన 5 క్షేత్రాలలో ఒకటి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి. హిరణ్యకశపుని సంహరించిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చాలా భయంకర రూపంలో రౌద్రంగా అందరికీ భీతి గొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవుని శాంతించమని ప్రార్థించిన ఫలితం కనపడలేదు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించినదని దానిని గ్రహించి స్వామి శాంతరూపులైనారు. ఈయనే మంగళాద్రిపై వెలిసిన పానకాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. స్వామికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునేయని, ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పించారు. కలియుగంలో పెళ్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనం ఇస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సుగనవ్వగానే గుటక వేసిన అర్థం వస్తుంది. ఇంకా పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం వినియోగిస్తున్న ఇక్కడ ఒక చీమ కూడా కనిపించకపోవడం విశేషం. స్వామి పానకం తాగడం ఎంతమటుకు నిజమో పరీక్షించడానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయుడు కొండపై స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేయిని పోయనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్లగానే నలుగుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. తేళ్లు, పాములు కరిచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా రక్తమాంసములు లేక ఎముక మాత్రమే ఉండడం చూసి విస్మయం చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారట. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది పానకాల నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జయకీర్తనం సబ్స్క్రైబ్ చేసుకోండి.